కష్టాలు ఉంటే మీకు చీకొడతారు. పవిత్రంగా జీవిద్దాం అనుకోని ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్నో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. దాన్ని తట్టుకోవడానికి రండి, దాన్ని తట్టుకోవడానికి రండి. ఖచ్చితంగా నేను మీతో ఉంటాను. అది ఆయన చెప్పింది. 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందముతో గొప్ప ఉపద్రవందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతే. స్వార్థను అంగీకరించేటప్పుడు ఉపద్రవం వచ్చిందంట. అంటే ఏంటి? ఈ ఉపద్రవం లోన్ వచ్చింది, ఈ ఉపద్రవం బయట కూడా వచ్చింది. ఉపద్రవం లోన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? నేను యేసు ప్రభుని అంగీకరించినప్పుడు డ్రగ్ మానేశాను కదా, ఆ డ్రగ్ మానేయటం బట్టి లోన్ నుంచి కలిగిన ఉపద్రవం ఏంటంటే, నువ్వు బతకలేవు డ్రగ్ తీసేసుకో, నువ్వు బతకలేవు డ్రగ్ తీసుకో, నువ్వు ఉండలేవు డ్రగ్ తీసుకో, నీ వల్ల కాదు. ఉపద్రవం. నేను బాగా సినిమాలకు వెళ్ళేవాడిని. విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్ మా ఊరికి సెక్రటరీ నేను. ఆ టైంలో సినిమా వచ్చింది సంఘర్షణ, చిరంజీవితో విజయశాంతి మొట్టమొదటి సినిమా అది. ఇది కూడా బ్యాటరీ అయిపోయింది. మొట్టమొదటి సినిమా అది. దానికి నా ఫ్రెండ్స్ అంతా టికెట్లు తీసుకొచ్చి ఇచ్చేశారు. రారా సినిమా కంటే, సినిమా పేరు సంఘర్షణ ఏమో కానీ నా హృదయంలో సంఘర్షణ. సినిమాకి వెళ్ళా వద్దా అని. ఏమైందమ్మా? నేను వాక్యం చెప్పేటప్పుడు ఒక 5 కనుక అటు ఇటు తిప్పితే నేను బోధించను. నా ప్రాణం పెట్టి మీకు మాట్లాడుతున్నాను, సొల్లేయట్లేదు. మీకు మీ జీవితాన్ని బాగు చేసేది. మీరు అటు ఇటు చూస్తే కనుక వదిలేసిపోతాను నేను. సంఘర్షణ లోన. నేను అప్పుడు సినిమా మానేస్తే నా మిత్రులతో సినిమాలు మానేశాను రానంటే వాళ్ళన్న మాట్లాడితే, అబ్బో ఎంతకాలం ఉంటావు చూస్తాం రే, ఎన్ని ఎటకాలం మాటలు అన్నారు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎప్పుడు కూడా పోరాటం ఉంటుంది. అదే మాట చెప్పాడు ఆయన. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఓ పక్కన ఆనందం, గొప్ప ఉపద్రవమందు ఓ పక్కన ఉపద్రవం. మీరు వాక్యంలో అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే. వైర్తో ఉన్న మైకించే